చాలా లైఫ్‌ని చూసారు. చాలా దగ్గరగా చాలా గొప్ప వాళ్ళతోని ఉన్నారు కాబట్టి అంత పెద్ద పెద్ద కంట్రీస్ కూడా తిరిగారు. సో, అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే ప్రెజెంట్ యువతలో ఓటమి తట్టుకోలేకపోవడం, లేదా దీర్ఘకాల ప్రణాళికలు లేకపోవడం కావచ్చు, ఎక్కువ కాలం కష్టపడాలనుకోవడం లేదు కాకపోవచ్చు, తక్షణ లాభం కావాలని కోరుకోవడం కావచ్చు. దీంతోనే రకరకాల మానసిక సమస్యలకు లోనవుతున్నారు యాక్చువల్‌గా. సో, ప్రెజెంట్ యువతకు మీరిచ్చే సలహాలేంటి? ఎందుకంటే ఏది శాశ్వతము, హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? మీ యువత అందరూ కూడా ఇప్పుడు మన జరిగిన ఈ వీడియోని మీరు ఎడిట్ చేస్తారు, వాళ్ళకి చూపెడతారు. అది చూడమని చెప్తున్నాను. ఎందుకంటే ఐ యామ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫెయిల్యూర్ దట్ హ్యాస్ బికమ్ ఎ సక్సెస్. నాకన్నా బెటర్ ఎగ్జాంపుల్ ఎవరు ఉండరు. నేను ఆడుతూ పాడుతూ చదువుకున్నాను, తప్పిన రోజును కూడా పార్టీ చేసుకున్నాను. ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టెప్పింగ్ స్టోన్స్ టువర్డ్స్ సక్సెస్ అనే విషయాన్ని ప్రతి యువత అర్థం చేసుకోవాలా. ఏదో ఒక చిన్న ఫెయిల్యూర్కి ఇంకదే అంతం, అదే ఎండ్ అనుకోకూడదు. నాకు తెలిసిన పిల్లల్లో కూడా ఇది జరిగింది. చాలా బాధపడ్డాను. ఇది మటుకు మానుకోవాలి పిల్లలందరూ కూడా. చదువు అనేది కానీ ఏదైనా కూడా, అది ఆటైనా పాటైనా మాటైనా చదువైనా ఒక యుద్ధం అని. అంచెలంచెలుగా ఓడిపోతూ గెలుస్తూ, ఓడిపోతూ గెలుస్తూ గమ్యంలో గెలవటం ముఖ్యం. ఆఖరికి గెలుస్తాం. ప్రయత్నం మన చేతుల్లో ఉంది. ఆ ప్రయత్నాన్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడకూడదు, నిరాశపడకూడదు. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత పెద్దోళ్ళ ఆశీస్సులతో, దేవుడి దయతో 100% ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు.